జగన్ 5 ఏళ్ల పాలనలో కావలి నియోజకవర్గానికి ఏం చేయలేదా, లేదు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేయించుకోలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికి ఏం చేయలేదండి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కావలి నియోజకవర్గానికి వేల కోట్లు తీసుకొని వచ్చి మేము అభివృద్ధి చేశాం, ఏది నిజం? 2008లో పెట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు రాలా, తుమ్మలపేంట రోడ్డు నిర్మాణం ఇప్పుడు జరగల. ఈరోజు ఎయిర్పోర్ట్ భూముల్లో గుంటలు పెట్టినటువంటి మహానుభావుడు గౌరవనీయులు మా ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారు. ఇవన్నీ చూసుకుంటే టీడీపీ కావలి నియోజకవర్గంలో ఏకపక్షం అంటారా? 100% నల్లేరు మీద నడక. సో మీరేమో ఏకపక్షం అంటున్నారు, రామిరెడ్డి వైపు ప్రజలు ఎవరు లేరు, రామిరెడ్డికి ఈసారి ప్రజలు ఓటు వేయరు అంటున్నారు. కావ్య కృష్ణారెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? నా గెలుపుకి మొదటి మెట్టు ప్రతాప్ కుమార్ రెడ్డి అనండి. అతని అవినీతి, అతని దుర్మార్గ పరిపాలన, అతని హింసావాదం, పోలీసు పహారాలో ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ప్రజలకు అందుబాటులో లేని స్థితి, ప్రజలు ఈరోజు కోపంతో ఉన్నారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. నెల్లూరు పాలిటిక్స్ ఇది ఒక ట్రెండ్ సెట్టర్ ఎప్పుడు కూడా. సో ఇక్కడ మరీ 3 నియోజకవర్గాలు మాత్రం ఇంకొంచెం హాట్ టాపికే. అందులో ఒకటి కావలి నియోజకవర్గం. ఇక్కడ ఒక పేరు మాత్రం విపరీతంగా ఏర్పడుతుంది, ఒక ప్రపంచంలో, కావ్య కృష్ణారెడ్డి. ప్రజెంట్ మనం ఆయనతోనే ఉన్నాం, ఆయనతో ఈరోజు ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రజెంట్ చూసుకుంటే సోషల్ మీడియాలో కావలి నియోజకవర్గం నుంచి కావ్య కృష్ణారెడ్డి అనే పేరు మారుమోగుతుంది ఎక్కడ చూసినా కూడా. సో నెల్లూరు జిల్లా మొత్తం కూడా కావలి నియోజకవర్గం వైపు చూస్తుంది. అసలు ఎవరు ఈ కావ్య కృష్ణారెడ్డి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాజకీయాలకు ఎందుకు వచ్చారు? మేము నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వాడిని. పేదరికం అంటే తెలిసిన వ్యక్తిని. నేను బ్రాహ్మణకాక అగ్రహారం చల్లదింక మండలంలో జన్మించడం జరిగింది. నేను 1989లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేయడం జరిగింది. నేను పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసే టైంలో ట్యూషన్లు చెప్పుకుంటూ నాకు వ్యవసాయం మీద మక్కువ కాబట్టి అప్పట్లోనే వ్యవసాయం చేసుకుంటూ పొలాలు కొనుక్కుంటూ వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా అనుకోని పరిస్థితుల్లో నేను రియల్ ఎస్టేట్ రంగానికి 1996లో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం కూడా జరిగింది. ఆ దరిమిల 2006లో మాగుంట పార్వతమ్మ గారు నన్ను జలదింకి సొసైటీ ప్రెసిడెంట్గా పోటీలోకి ఉండమంటాం. అది అనుకోని పరిస్థితుల్లో అందరూ కూడా అక్కడ వ్యతిరేకించటం, ఆ సందర్భంలో ఎవరు లేరు కాబట్టి నన్ను పోటీ చేయమంటాం. గెలిచే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా అదృష్టం కొద్దీ నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లన్నీ కూడా అవతల పార్టీ వాళ్ళు స్క్రూటీలో ఎగిరిపోవటం, ఇనానమస్గా నేను సొసైటీ ప్రెసిడెంట్ కావడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి 6 నెలలకే మళ్ళా మండల ఎన్నికలు జరిగినాయి. ఈ మండల ఎన్నికల్లో కూడా జలదింగ మండలంలో పార్టీ ఓడిపోతుందని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు అప్పటికి ఎమ్మెల్యే ఎంపీగా ఉన్న వాళ్ళిద్దరు పిలిచి, నువ్వైతేనే గెలుస్తావు కాబట్టి మేము ముఖ్యమంత్రికి హామీ ఇచ్చాం, తప్పకుండా నువ్వు పోటీ చేయాలని మళ్ళా నన్ను 6 నెలలకే సొసైటీకి రాజీనామా చేయించి నన్ను మండలానికి పోటీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి నేను ప్రతినిధిగా ఉన్నాను. పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, ఆకలి తప్పులు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి, మేము 91 వరకు కూడా మా ఇల్లు పూరిళ్ళే, పూరింటి ఊరిలోనే నేను పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ప్రతి ఒక్క పేదవాడు నాతో కనెక్ట్ అయ్యాడు. అందువల్లే నాకు ధనవంతులందరూ ఒకవైపు చేరారు, పేదవాళ్ళంతా నా వైపు నిలబడ్డారు. ఆ ఎలక్షన్లో నేను అనూహ్యంగా 2006లో మళ్ళా 6 నెలలకే మండలాధ్యక్షుడిని కావడం జరిగింది. అప్పటి నుంచి ప్రజా జీవితంలో నిరంతరం 24/7 ప్రజలకు అందుబాటులో ఉన్నందువల్లే ప్రజల్లో నాకు కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి పేరు బాగా వచ్చింది. పేదలకు ఎంతో సేవ చేశాను. వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, సంక్షేమ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, జలదింక మండలానికి ఎనలేని సేవలు చేశాను. కాబట్టి 2011 నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ పదవి ఏది లేకపోయినప్పుడు కూడా
ఈరోజు ఆ మండల ప్రజలు నన్ను హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా నాతో మమేకమవుతున్నారు. వారు చూపిన బాట, వారు చూపిన ధైర్యంతోనే ఈరోజు నేను కావలి రాజకీయాల్లో మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా రావటం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ టీడీపీ నేతలు చాలామంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జనబలం ఉన్న వాళ్ళు కావచ్చు, ధనబలం ఉన్న వాళ్ళు కావచ్చు. కావ్య రెడ్డి అయితే ఏ బలం? ఏ పార్టీ అయినా కూడా వితౌట్ సర్వేలు టికెట్ ఇచ్చే రోజులు పోయినాయండి. పార్టీ బలంతో పాటు క్యాండిడేచర్ లేకపోతే టికెట్లు ఇవ్వరండి. సర్వేలు చేసుకున్న దరపాదులున్నాయి. పేదలకు దగ్గరగా కనెక్ట్ అయ్యే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అని, నిరంతరం ప్రజలకు సేవ చేస్తాడని, తద్వారా పార్టీకి మేలు చేకూరుతుందని తెలిసిన తర్వాతనే నన్ను 2014 నుంచి నేను తెలుగుదేశంతో అనుబంధంగా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం అధినేతతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను మధ్యలో 2019లో వైసీపీకి సహాయం చేసినప్పటికీ కూడా నేను తెలుగుదేశం అధినేతతోనే నడుస్తూ ఉన్నాను. నా వ్యక్తిత్వం తెలుసు, నా బిహేవియర్ తెలుసు, నా కాండక్ట్ తెలుసు, నా క్యాలిబర్ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇతనైతేనే కావలికి సూటబుల్ అని. వాస్తవంగా నేను ఉదయగిరి టికెట్ అవ్వడం జరిగింది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఉదయగిరి ఇప్పటికి కూడా వెనకబడి ప్రాంతం ఉంది. ఆ రైతులందరికీ కూడా డ్యాముల ద్వారా నీళ్ళు ఇప్పించి మంచి డ్రింకింగ్ వాటర్ ఇప్పిస్తే ఆ ప్రజలు ఈరోజు ఉదయగిరి నుంచి ఇప్పటికి కూడా వలసలు పోతున్నారు. ఆ వలసలన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఆ ఆలోచనతో ఉదయగిరి కోసం నేను ఎక్కువ ట్రై చేయడం జరిగింది. అయితే కావలిలో ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు, ఇక్కడున్న దుర్మార్గులను అరికట్టాలంటే స్థానికుడే ఇక్కడ ఉండాలి. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కావలి ఎదుర్కొంటుంది. అందుకని కావలిలో కంటెస్ట్ చేయమని కోరినందువల్లనే నేను కావలికి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ జగన్ 5 ఏళ్ల పాలనలో కావలి నియోజకవర్గానికి ఏం చేయలేదా? లేదు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేయించుకోలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికి ఏం చేయలేదండి. ప్రజలను నిద్రలేసి నుంచి సాయంత్రం వరకు తన పేరును జపంలాగా పాడాలని, జపం చేయాలని, అన్నిటికీ ఆయన పేర్లు, పాత వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టుకొని చేశాడే తప్ప కొత్తగా వచ్చిన పథకాలు ఏమి లేదండి. పెన్షన్ పథకం అనేది ఎన్టీఆర్ రామారావు దగ్గర నుంచి 25 రూపాయలతో స్టార్ట్ అయిన పథకం ఈరోజు 3000 రూపాయలకు చేరిందండి. రాజశేఖర రెడ్డి గారు 75 రూపాయల నుంచి 250 చేస్తే చాలా గొప్పదన్నారు. 250ని 500 చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గొప్పోడు అన్నారు. 500 నుంచి చంద్రబాబు నాయుడు గారు 2014లో 1000 రూపాయలు చేశాడు. తర్వాత దాన్ని 2000 చేశాడు. ఆ 2000ని ఇప్పుడు 250 పెంచుకుంటూ 3000 చేశారు. రేపు మా ప్రభుత్వం వస్తే 3000 4000 అవుద్దు, ఎంత అవుద్దు. ఇది నిరంతర ప్రక్రియ. పేద బడుగు బలహీన వర్గాల కోసం, ముసలి వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చే పథకం ఏ ఒక్క వ్యక్తితో ఆగిపోయేది కాదు. ఇది వ్యవస్థలో ఒక భాగం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పేరులో అమ్మఒడి అన్నాడు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడు. ఈరోజు ఒక్క పేదవాడన ధనవంతుడిగా ఎదిగాడా? ఈ 5 ఏళ్ల కాలంలో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు తప్ప ఏ పేదవాడు ధనవంతుడు కాలా. ఇంకా ముఖ్యంగా ధనవంతులు పేదవాళ్ళని చేశారు. అందరూ నిద్రలేసి నుంచి రైతు నిద్రపోయేంత వరకు ఆయన పేరు తలచాలని స్వార్థంతో చేశారే తప్ప ఏ ఒక్క అభివృద్ధి నోచుకోలేవు. ఓన్లీ కొద్ది సంక్షేమాలు ఇచ్చినవన్నీ పాత ప్రభుత్వాలు కొనసాగున్నట్టుకి పేర్లు మార్చి కొత్త పథకాలుగా పెట్టాడే తప్ప ఏ ఒక్క పథకం ఆయన చేసింది లేదు. ఇంకా అభివృద్ధి అంటావా, రాష్ట్రంలో చాలా గొప్పతనం. నేను నవరత్నాలు ఇచ్చాను అంటే ఒక ముఖ్యమంత్రి నవరత్నాలు ఇచ్చాంటే మిగతా ఇవ్వలేదని అర్థం అన్నట్టు ఇప్పటికీ ఇంకా అవి తప్ప ఇంకేమైనా చేయడం జరిగిందా? ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి ఆగిపోయింది, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి ఆగిపోయింది. ఈ విధంగా అంతా కూడా నిర్వీర్యమే. కాబట్టి ఈరోజు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరైతే కావలి నియోజకవర్గం ఏం చేయలేదంటున్నారు. ఇదే విధంగా కావలి నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా చాలా సమస్యలే ఉన్నాయి. అంటే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా డ్రైనేజ్ కావచ్చు, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. మీరు ఎమ్మెల్యే అధ్యక్ష అంటూ ఫస్ట్ దేని మీద మీ గలం వినిపిస్తారు? ఏ సమస్య మీద? ముఖ్యంగా కావలి మాకు 4 దిక్కులు ఉన్నాయండి. కావలికి పర్వట దిక్కున 2008లో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడానికి నాడు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ కూడా దాదాపు 15 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు శంకుస్థాపన 3 సార్లు 3 ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు తప్ప శంకుస్థాపన పరిమితమైందే తప్ప ఈరోజు నా ఫ్లైఓవర్ నోచుకోవాలి. మొట్టమొదట ఆ ప్రజల కోసం ఆ ఫ్లైఓవర్ని ముందు ఇమీడియట్లీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మత్స్యకారులు కావచ్చు, సముద్ర తీరంలో నుండి ఆక్వా రైతులు కావచ్చు, అందరూ కూడా నిరంతరం ఈరోజు పోయేటువంటి రోడ్డు కావలి నియోజకవర్గానికి బిజినెస్ పరంగా కావచ్చు, ప్రజలు ఎక్కువ మంది సంచరించేటువంటి ప్రాంతం తుమ్మలపేంట రోడ్డు. ఎప్పుడు లోకేష్ బాబు గారు తుమ్మలపేంట వచ్చిన నాడు
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 9 కోట్ల చిల్లరతో దాన్ని టెండర్ పిలిస్తే 5 సంవత్సరాలు పూర్తయినా ఈరోజు రోడ్డు లేని దుస్థితిలో, ప్రభుత్వం మీద బిల్లులు రావని భయంతో కాంట్రాక్టర్లు ఉన్న దుస్థితిలో ఈ కావలలో ఏ ఒక్క అభివృద్ధి చెందలేదు. ఆ రోడ్డు కోసం ఇమీడియట్లీ దాన్ని బిగిన్ చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకపోతే దక్షిణ వైపు ఈరోజు కావలి బృందావన కాలనీ నుంచి ముసునూరు వరకు 60 కోట్లలో 4 లైన్ రోడ్స్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుకి ఓన్లీ డ్రైన్లు మాత్రమే 50% పూర్తయినాయి. రోడ్డు అట్టే 4 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఆగిపోయింది. దాన్ని కూడా ఇమీడియట్లీ ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే కావలిలో ప్రధానమైనటువంటి సమస్యలుగా ఈరోజు కావలి మొత్తానికి జనతాపేట, వైకుంఠపురం, వెంకటరామ నగర్, తుఫాన్ నగర్, బాలకృష్ణ నగర్ మొత్తాన్ని కూడా రైల్వే ట్రాక్ పరవటి వైపు ఉన్నందున పరవటి నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ ఒకే ఒక బ్రిడ్జి మీద నడవాల్సిన పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందువల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందుకనే ఇంకొకటి ఏఎం బేకరీ దగ్గర నుంచి ఫైర్ ఆఫీస్ రోడ్డుగా వెంకటరామ నగర్లో ఉన్న 150 అడుగుల రోడ్డు కనెక్ట్ చేస్తూ ఇంకొక బ్రిడ్జిని మంజూరు చేయించాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా దాన్ని కూడా చేసి దానికి ముందుకు పోతాం. సో ఇదే విధంగా ఇక్కడ చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి చాలా అలిగేషన్సే ఉన్నాయి. ఈ అలిగేషన్స్ అన్ని కూడా ప్రతిపక్షాల విమర్శలు, అంటే మైనింగ్ లాంటి వ్యవహారాల మీద ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రతిపక్షాల అలిగేషన్సేనా లేదా వాస్తవాలు ఉన్నాయా? అంటే 100కి 100 వాస్తవాలు ఉన్నాయి. ఎవరు ప్రతిపక్షం నిద్రలేసి ఎవరి మీద దుమ్మెత్తిపోయాల్సినంత అవసరం ఎవరికి ఉండదు. అభివృద్ధి చేస్తే ప్రజలే దానికి నిరాజనం పడతారు. ఈ రోజున ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు తండోపతండలుగా నాకు సంఘీభావం చెప్తున్నారు. నేను రాజకీయానికి కొత్త కాదు, కానీ కావలికి కొత్త అయినప్పటికీ కూడా, స్థానికుడిగా ఉన్నానప్పటికీ కూడా, రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ కానప్పటికీ కూడా ఈరోజు ప్రతాప్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపం, ప్రతాప్ రెడ్డి మీద ఉండే ద్వేషం, ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి ఓన్లీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి, పోలీసులను అడ్డుపెట్టుకుని, అధికారులను అడ్డుపెట్టుకుని కావలిని దోచిన వైనాన్ని కళ్ళ ముందు ప్రజలు చూశారు. తద్వారా ప్రజలు అతని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు అనేది రేపు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ రూపంలో చూపిస్తారు. తప్పకుండా ఇక్కడ కావలిలో తెలుగుదేశం పార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవబోతుంది. సో టీడీపీ ఏమో మేము అభివృద్ధి చేసాం మాకు ఓటేయండి అంటున్నారు, వైసీపీ ఏమో సంక్షేమ పథకాలు ఇచ్చాం మాకు ఓటేయండి అంటున్నారు. ప్రజలు అసలు ఎవరికి ఓటేయాలి? అంటే ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వం ముందు దేశాన్ని అభివృద్ధి పరచాలి. ప్రాంతాలను అభివృద్ధి పరిచిన రోజునే ప్రజల యొక్క మౌలిక జీవితాలు మారిపోతాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. నిరుద్యోగుల కోసం ఏ ఒక్క ఇండస్ట్రీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరానికి సుమారు 5 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం ఈరోజు జాబ్ క్యాలెండర్ లేక యువతంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నారు. ప్రభుత్వం ఒక్క సంక్షేమం అంటే ఏంటి? కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం కాదండి. గతం నుంచి ఇస్తున్న సంక్షేమాల పేరు మార్చి సంక్షేమం అంటున్నారు. సంక్షేమం అనేది ఎనీ ప్రభుత్వం, ఇది రాష్ట్రాల్లో కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా జరిగేటువంటి సంక్షేమం 40% సంక్షేమాన్ని, 60% అభివృద్ధిని పెంచుకుంటూ పోతేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప అప్పులు ఇచ్చినంతకాలం, అప్పులోడు ఉన్నంతకాలం అప్పు చేస్తే మనం కూడా ఎలా అవుతామో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు అప్పులు అయ్యాయి, కానీ అప్పులు తీర్చడానికి తగ్గ ప్లానింగ్ ప్రభుత్వం దగ్గర లేదు. ఇస్తున్నారు, అప్పు తెచ్చి ఇస్తే ఉపయోగం ఏంటి? దానికి సంబంధించినటువంటి సంపదను సృష్టించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకోలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది ఎన్నాళ్ళు జరుగుద్ది? అన్ని ప్రభుత్వాలు సంక్షేమాలు ఇచ్చినాయి. ఈ ప్రభుత్వం సంక్షేమం ఇది కొత్తదేం కాదు, కానీ అన్ని ప్రభుత్వాలు అభివృద్ధిని పెంచినాయి. ఈ రోజున అభివృద్ధి లేకే ఈరోజు రాష్ట్రం ఈ విధంగా తయారైంది. ఇప్పుడు టీడీపీ కూడా సూపర్ 6 అనే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సో అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా అమలు చేస్తామని అంటుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే అది మంచి కాన్సెప్ట్ అండి. అయితే అందరూ కూడా ఒక డౌట్ ఉంది, ఇప్పటికే సంక్షేమం ఎక్కువైపోయింది, ఎలా రన్ చేస్తారని. ఇక్కడ మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదేనండి. ఆయన మొదట అభివృద్ధికి ప్రదాత. ఎక్కడైనా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్న హైటెక్ సిటీ కానించి, ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కానించి, IBM కాలేజీలు కానించి ఎటువంటి ఏమైనా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఆయన నాటిన మొక్క ఈరోజు మానై వృక్షమై ఈరోజు ఫలాలు ఇస్తుంది. అంటే అభివృద్ధిని చేసిన రాజు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల్లో ట్యాక్సుల రూపంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో అదనపు సంక్షేమ పథకాలను అందించడానికి అవకాశం ఉంటుందనే చంద్రబాబు నాయుడు గారు ఆ యువతకు ప్రాధాన్యత ఇస్తూ
వ్యవసాయదారులకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పథకంలో రాష్ట్రాన్ని నడపడానికి పారిశ్రామికంగా అభివృద్ధి ఎలా చేయాలో ఆయన ఒక విజన్లో ఉన్నాడు. ఆ విజన్ను చూపిస్తూ ఈ సంక్షేమాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కావలి నియోజకవర్గానికి వేల కోట్లు తీసుకొని వచ్చి మేము అభివృద్ధి చేశాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమో అసలు అభివృద్ధి జరగలేదని మీ వాదన. సో ఏది నిజం, ఏది ఒక్క నిజం ఒక్కటండి, మీరు అందరూ కూడా ఆలోచించండి. కావలికి ఈరోజు 2008లో పెట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు రాలా, తుమ్మలపేంట రోడ్డు నిర్మాణం ఇప్పుడు జరగలా, చంద్రబాబు నాయుడు గారు దామారం దగ్గర ఎయిర్పోర్టు నిర్మాణం శ్రీకారం చుట్టి 2018లో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశాడు. ఒక ఎయిర్పోర్టు శంకుస్థాపన జరుగుతుంది అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ పూర్తయినట్టు ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు, అన్ని అనుమతులు తీసుకొచ్చారు. అన్నీ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎయిర్పోర్టుని ఈరోజు ఆయన గ్రావెల్ అమ్ముకోవడానికి అక్కడ మంచి గ్రావెల్ ఉందండి. నెల్లూరు కోతవేరు దూరంలో ఉంది కాబట్టి తక్కువ రేటుకు తవ్వితే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని ఆ ఎయిర్పోర్టును పక్కకు మళ్ళించేసి ఈరోజు ఎయిర్పోర్ట్ భూముల్లో గుంటలు పెట్టినటువంటి మహానుభావుడు గౌరవనీయులు మా ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారండి. ఇంకా అభివృద్ధి ఎక్కడుందండి? అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసింది. శంకుస్థాపన చేసి కట్టండి బాబు అంటే కడితే ఎక్కడ గ్రావెల్ దొరకదామని గ్రావెల్ కోసం ఎయిర్పోర్ట్ని తరలించిన గనుడు మా కావలి ఎమ్మెల్యే గారు. ఇంకా ఉత్తర వైపు చూస్తే రామాయపట్నం పోర్టు ఈ రోజున 2018లో దాన్ని శంకుస్థాపన జరిగింది. ఒక పోర్టు నిర్మాణం అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్లు అన్నీ తీసుకున్న తర్వాతనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అది కూడా 2018లో శంకుస్థాపన చేశారు. నాడు శంకుస్థాపన చేసి బడ్జెట్ అలికేషన్ చేసి టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఈరోజు మళ్ళా న్యూ టెండర్లో తీసుకొచ్చి వీళ్ళు చేశారు. ఒక్కసారి మీరు రికార్డులు పరిశీలిస్తే ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు పూర్తయింది, డిపిఆర్ ఎప్పుడు తయారైంది, టెండర్లు ఎప్పుడు పిలిచారు, ఎప్పుడు శంకుస్థాపన చేశారు. అంటే దక్షిణ వైపున ఎయిర్పోర్టు, ఉత్తరం వైపున రామాయపట్నం పోర్టు, తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్, మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపాలని చంద్రబాబు నాయుడు గారు 2018లో దానికి కూడా శంకుస్థాపన చేశారు. ఇవి తప్ప శంకుస్థాపనలు తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక చిన్న పథకానికి శంకుస్థాపన చేశారా? ఒక్క చిన్న సిమెంట్ రోడ్ వేశారా? ఈ 3 ప్రాజెక్టులు ఏమైనా ఎందుకు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు? ఎందుకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు? ఎక్కడ చేశాడు ఎమ్మెల్యే గారు? ఇక్కడ ఓన్లీ తన సామ్రాజ్యాన్ని అయితే విస్తరించాడు, తనైతే అభివృద్ధి చెందాడు. కావలి అభివృద్ధి చెందడ. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు కావలి కనకపట్నం అని. అది గుర్తించినటువంటి వ్యక్తి మా ప్రతాప్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఎక్కడో కనకపట్నం ఉందంటే మేమందరం అనుకుంటే అందరూ ఇక్కడ ధనవంతులు అవుతారేమో అనుకున్నాం. కాదు, కనకం అనేది మట్టి రూపంలో ఉంది, గ్రావెల్ రూపంలో ఉంది, ఇసుక రూపంలో ఉందని ఈ కొన్న సంపదను ఎత్తుకుపోయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, నెల్లూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్లకి అందరికి అమ్ముకుంటున్నారు తప్ప ఇక్కడ ఏ అభివృద్ధి జరగల. కొండలు గుంటలైనవి తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదండి. సో ఇవన్నీ చూసుకుంటే టీడీపీ కావలి నియోజకవర్గంలో ఏకపక్షం అంటారా? 100% నల్లేరు మీద నడక. సో మీరేమో ఏకపక్షం అంటున్నారు, మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఈసారి కూడా హ్యాట్రిక్ కొడతాను అంటున్నారు. ఒక చిన్న రాజకీయాల్లో హ్యాట్రిక్ కొడతారా? రాజకీయాల్లో ఒక విషయం చెప్తానండి. రాజకీయాల్లో ప్రధానమైన వ్యక్తుల్లో ఎమ్మెల్యే అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి. పార్టీ అండతో పాటు వ్యక్తిగతంగా నన్ను చూసి ఓటేయండి అని అడిగేది ఆనవాయితీగా ఎమ్మెల్యే. ఈ రోజున మా కావలలో ప్రతాప్ రెడ్డిని చూసి కాదు, బిఎంఆర్ని చూసి ఎమ్మెల్యేకి ఓటేయండి చెప్పుకుంటున్న రోజునే కావలి ఎమ్మెల్యే పతనం మొదలైంది. కావ్య కృష్ణారెడ్డి విజయం తథ్యమైంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దురాఘాతాలకు ప్రజలు ముందుకు రావటం లేదని, ప్రతాప్ రెడ్డి అరాచకాల ముందు వాళ్ళ కార్యకర్తలు నిర్వీర్యమైపోయారని, ఈరోజు బిఎంఆర్ గారు వచ్చి కావల్లో కూర్చొని ఆయనతో మీకు పని లేదు, ఎమ్మెల్యే పదవి మీకు పని లేదు, నేను చూసుకుంటున్నాను అని అన్నాడంటేనే ప్రతాప్ రెడ్డి అపజయం అక్కడే స్టార్ట్ అయింది. నా విజయం కూడా మా బిఎంఆర్ గారు నిర్దేశించారు. కాబట్టి ఇదొక్కటే ఉదాహరణ. ఎక్కడైనా పోటీ చేసిన ఎమ్మెల్యే నన్ను చూసి ఓటేయండి అని ప్రజలకు దండం పెట్టి ఓటు అడుగుతాడు. ఈ రోజున ప్రతాప్ రెడ్డి పోయి బజార్లో పోతే ప్రజలు రావటం లేదని సెలబ్రిటీ అయినటువంటి బిఎంఆర్ని పక్కన పెట్టుకొని పోతే తప్ప ప్రజలు రాని పరిస్థితి ఉంది అంటే దాన్ని బట్టే విజయం ఎవరిదో అందరికీ అర్థమైపోయిందండి. ఓకే, సో కావలి నియోజకవర్గంలో చూసుకుంటే దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది, రామాయపట్నం ఇది ఉంది. సో ఇవన్నీ కూడా
గత కొన్ని ఏళ్ళగా జరుగుతున్నాయి, ప్రొసీజర్లోనే ఉన్నాయి యాక్చువల్గా. అయితే ఒక కళ అనుకోవచ్చు, ఇదంతా కళగానే మిగలదా? మీరు అభివృద్ధిలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా? నేను వచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సినటువంటిది మా కావలి కీర్తి పతాకాన్ని ఆకాశాంతానికి ఎత్తేటువంటి ఎయిర్పోర్ట్ మా కావలికి వచ్చింది. ఆ ఎయిర్పోర్టుని ఎప్పుడైతే మా కావలి దామారంలో తీసుకొస్తామో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ప్రజలకి ప్రత్యక్షంగా బెనిఫిట్ ఉందా కాదని కాదండి. ఇండస్ట్రీలు అందరూ కూడా ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో అందరూ ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు. కాబట్టి ఎయిర్పోర్ట్ అనేది ఒక సౌకర్యం. ఆ సౌకర్యాన్ని మీరు కావలిలో ఇవ్వగలిగితే మా కావలి చుట్టుపక్కల ఇండస్ట్రీలు వస్తాయి. కాబట్టి రామాయపట్నం ఒకవైపున పూర్తి అవుతుంది, ఒక బెర్త కూడా పూర్తి అవుతుంది. కాబట్టి రేపు మా ప్రభుత్వం వచ్చేటానికి అన్ని బెర్తలు పూర్తి చేస్తే ఎప్పుడైతే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చి దాదాపు 5,000 ఎకరాలను ఈ రోజున ల్యాండ్ అక్విజిషన్ రూపంలో ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ 5,000 ఎకరాల్లో ఇండస్ట్రీస్ వచ్చినాడు. ఎయిర్పోర్టు వచ్చినటువంటి కంపెనీ ఓనర్లందరూ త్వరగా వచ్చి త్వరగా గమ్యం చేరేదానికి అవకాశం మార్గంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మా పక్కనే ఉన్నప్పుడు, ఫిషింగ్ హార్బర్ ఇటువైపు ఉన్నప్పుడు, మా సోమశేల వాటర్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి వాటర్ అందించగలిగినప్పుడు, ఎక్కడ వాటర్ అవసరమో అక్కడ వాటర్ ఇచ్చిన రోజున ఇండస్ట్రీలు అభివృద్ధి చెందుతాయి. ఒక పక్క వాటర్ సోర్స్ ఈరోజు సోమశేల డ్యామ్ నుంచి నీళ్లు రావడానికి కాలువలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది, రామాయపట్నం పోర్టు, ఇవన్నీ జరిగితే మా కావలి అత్యధికమైన పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీగా కావలి చరిత్రలో మిగలబోతుంది. మీరు చూడండి, ఒక్క కృష్ణపట్నం పోర్టు వల్ల ఈరోజు నెల్లూరు ఎంత అభివృద్ధి చెందిందో అంత పెద్ద టౌనే అభివృద్ధి చెందితే ఇంత చిన్న పట్టణం అంత పెద్ద ఎయిర్పోర్టు వల్ల అంత రామాయపట్నం పోర్టు వల్ల ఈ కావలి విపరీతంగా అభివృద్ధి చెందబోతుంది. తప్పకుండా దానికి నా హయాంలో నేను ఎమ్మెల్యే హోదాలో కావలిని అభివృద్ధి చేసేదానికి నా సాయశక్తులా కృషి చేస్తాను, ప్రయత్నం చేసి సాధించి తీరుతాం. తద్వారా మా తెలుగుదేశం పార్టీ కీర్తి పతాకాన్ని ఎగరవేయడంలో తప్పకుండా నేను ముందుంటా. మీరు ఇందాక అన్నారు రామిరెడ్డి వైపు ప్రజలు ఎవరు లేరు, రామిరెడ్డికి ఈసారి ప్రజలు ఓటు వేయరు అంటున్నారు. కావ్య కృష్ణారెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? నా గెలుపుకి మొదటి మెట్టు ప్రతాప్ కుమార్ రెడ్డి అనండి. అతని అవినీతి, అతని దుర్మార్గ పరిపాలన, అతని హింసావాదం, పోలీసు పహారాలో ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, పోలీసులు లేనిదే ఇంట్లో నుంచి రాలేని స్థితి, ప్రజలకు అందుబాటులో లేని స్థితి, ఆ నలుగురు మధ్యలో పెట్టుకుని ఎక్కడ ప్రజలు సమస్యలు అడుగుతారని ఎక్కువ మందిని పక్కన పెట్టుకుని ప్రజలు అడిగే సమస్యలకి దాటేసే దూరంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా తన సంపాదనే ధ్యేయంగా దాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కొట్టియటం, దాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఇబ్బందులు పెట్టడం చేసినటువంటి ప్రజలు ఈరోజు కోపంతో ఉన్నారు. నేనా 30 సంవత్సరాల నుంచి కావల్లో నివాసం ఉన్నా, నేను ఒక అధ్యాపకుడుగా, ఒక రియల్టర్గా, ఈ ప్రాంత వాసిగా ప్రజలందరితో 30 సంవత్సరాల నుంచి ఉన్నా. నా క్యారెక్టర్ ఏందో ప్రజలకు తెలుసు, నా కాంటాక్ట్ ఏందో నా ప్రజలకు తెలుసు, నా క్యాలిబర్ ఏందో ప్రజలకు తెలుసు, నాకున్న ఆబ్జెక్టివ్స్ ఏందో ప్రజలకు తెలుసు, నా మోటివేషన్ సిస్టమ్ తెలుసు, నా కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసు. ఇన్ని రకాలైనటువంటి విధానాల్లో ప్రజలు నన్ను చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో నా హక్కుని, ఇప్పటికే నా హక్కుని ప్రజలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు నా వైపు ఉన్నారు. ఇప్పటికి కూడా ధనవంతులు దోచుకునే వాళ్ళంతా ఆయన వైపు ఉన్నారు, పేదవాళ్ళంతా నా వైపు ఉన్నారు. ఎక్కడ పేదల రాజ్యం ఉంటుందో అక్కడ విజయం సాధ్యం. తప్పకుండా నేను మళ్ళా రేపు ఎలక్షన్లో గెలుస్తాను. ఇప్పుడు ఇదే విధంగా టీడీపీ జనసేన పొత్తు ఒకవైపు, అంటే ఆల్రెడీ కావలి నియోజకవర్గంలో మేము పోటీ చేయాలనే నేతలు ఉన్నారు, టీడీపీలో కూడా సీనియర్ నేతలు ఉన్నారు కదా. సో మీకు వాళ్ళకి సఖ్యత బాగుందా? ఇక్కడ గొప్పతనం అండి, కావలిలో తెలుగుదేశం ఒకే తాటిపైన ఉంది. ఇప్పటికీ కావలిని కాపు కాసిన వ్యక్తి గౌరవనీయులు బేదా రవిచంద్ర గారు. ఇప్పటి వరకు ఆయన ఈ కావలిని చాలా జాగ్రత్తగా గాజులా బొమ్మలాగా పట్టుకొచ్చాడు. నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జి సుబ్బానాయుడు గారు 2 సంవత్సరాల నుంచి కావలిలో ఉండే కార్యకర్తలకు ధైర్యాన్ని చెబుతూ కార్యకర్తలకు అండగా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి కావలిలో నన్ను అభ్యర్థిగా నియమించడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరూ అసంతృప్తిగా లేరు. అందరూ కలిసి ఏకగ్రీవంగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకని అందరికంటే ముందు నా పేరు కూడా అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి బాబు గారు నన్ను ముందుగా అనౌన్స్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా జనసేన పార్టీ అనేది రాజకీయాల్లో అది పెద్దలు నిర్ణయించే విషయం. జిల్లాకి ఎన్ని అలాట్ చేస్తారు, అవి ఎక్కడ ఇస్తారు అనేది పార్టీ అధినేతలు ఇద్దరు కూర్చొని చర్చించేటువంటి విషయం.
అవన్నీ చర్చించిన తర్వాతనే ఇద్దరు ఉభయులు కలిసి చర్చించుకున్న తర్వాతనే నన్ను కావలికి ఇన్ఛార్జిగా నియమించారు. కాబట్టి కావలి సీటు తెలుగుదేశందే, తెలుగుదేశంకి ఇచ్చారు కాబట్టి నన్ను ఈరోజు క్యాండిడేట్గా నేను ప్రచారం చేసుకుంటాను. చాలామంది ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎలాంటి స్పందన లభిస్తుంది మీకు? అనూహ్యమైన స్పందన. చెప్పాను కదా, మంచి వ్యక్తి కావలికి వచ్చాడు, ఒక దుర్మార్గుడిని తరిమి కొడదాం, వాళ్ళ నినాదం అదే. వాళ్ళు ఈరోజు ఒక ఆయన చెప్పుకొచ్చాడు, ఆయన కావలి కమల్ హాసన్ అట. అంటే కమల్ హాసన్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి అన్ని షేడ్స్ ఉంటాయంట అది నటనలో. అటువంటి నటుడిని తొందరగా తరివేద్దామని ప్రజలు వచ్చి చెప్తున్నారండి. మీరు ఆశ్చర్యపోతారండి. ఒక మూటలు మోసే కూలీ వచ్చి చెప్పాడు నాకు, అయ్యా నేను గతంలో వైసీపీకి ఓటేశాను, ఈ తడవ కానీ ఓటేస్తే అనంతపురం చిత్తూరు జిల్లానేమో కర్ణాటకకి అమ్మేస్తారు డబ్బులకి, నెల్లూరు జిల్లాని ప్రకాశం జిల్లా మెడ్రాస్కి అమ్మేస్తారు, కృష్ణా గుంటూరు జిల్లానేమో హైదరాబాద్కి అమ్మేస్తారు, ఒరిస్సాకేమో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఒరిస్సాకి అమ్మేస్తారయ్యా. వాళ్ళు డబ్బు వస్తుందంటే ఒకటే ఇన్ని సంవత్సరం రోజు ఆడదనుకుందాం, మొత్తానికి కలిసి వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తానంటే ఈ రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించి పక్క రాష్ట్రాలకు అమ్మేస్తారయ్యా. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా కష్టపడండి అయ్యా, తిరగండి అయ్యా, గెలిపించండి అయ్యా, బాబు గెలవకపోతే రాష్ట్రం ముక్కలవుద్దాయా అన్నారంటే నిజంగా మనం ఆయన చేతులెత్తి నమస్కారం చేయాలి. అంటే ఒక పేదవాడి బాధ, ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో మూటల కూలి నుంచి ఆ వర్డ్ వచ్చిందంటే అతను పడ్డ బాధ ఎంత ఉంటుందో ఒక దయించి అర్థం చేసుకోండి. అంటే ప్రజలు అంత మార్పును కోరుకుంటున్నారు, అంత మార్పును కోరుకుంటున్నారు. అందుకని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకోబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు స్పీడ్గా పరిగెత్తుతాయి. ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర వ్యవసాయదారుల కోసం మంచి పరిపాలన అందించే నాయకత్వం రాబోతుందని కూడా తెలియజేస్తాను. ఇంకో చిన్న పర్సనల్ క్వశ్చన్, మీకు అభ్యర్థిగా కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటి? అందరినీ కలుపుకోబోమని. ఓకే, సో అదే విధంగా అందరిని కలుపుకోబోతున్నారు కావాలి నియోజకవర్గం, అందరికి అందుబాటులో ఉండి అందరిని కలుపుకొని. ఓకే, ఒకటి నాకు ఆయన చెప్పిన మాట అండి, ఒకటి ఎదురోడు చెప్పింది విను, ఎదురోడు చెప్పింది వినండి, వాడు బాధను తెలుసుకోండి, దానికి ఫలితాన్ని ఎతకండి, అప్పుడు అందరిని కలుపుకోకపోతే అందరూ నాయకుడిగా నీ వెనక వస్తారని చెప్పాడు. నేను అదే పాటిస్తాను. థ్యాంక్ యూ. ఫైనల్గా మా సాస్ టీవీ తరఫున మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? కావలి నియోజకవర్గ ప్రజలకి. కావలి నియోజక ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, వ్యవసాయం మీద ఆధారపడటం తప్ప ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీ లేనటువంటి ప్రాంతంలో మన అందరం కూడా జీవిస్తున్నాం. నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, ఈ కావలి ప్రాంతాన్ని ఒక సస్యశ్యామలైనటువంటి వ్యవసాయ ప్రాంతంగానే తీర్చిదిద్దుతూ పారిశ్రామిక ప్రగతిలో కూడా కావలిని ముందుకు తీసుకుపోయే దాంట్లో నేను కృషి చేస్తాను. తద్వారా మన యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పన కావలి నుంచే ప్రారంభమవుతుంది. మన బిడ్డలు మన ఇంటి దగ్గరే నివసిస్తూ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని నేను తప్పకుండా కల్పిస్తాను. కాబట్టి ఒక్క అవకాశం నాకు ఇవ్వని ప్రజలందరినీ కోరుతున్నాను. నేను రాజకీయాలు కొత్త అయి ఉండొచ్చు, ప్రజల్లో కాదు, ప్రజల బలం నాతోనే ఉందంటున్నారు. ఇది ఇవాళ ర్యాండమ్ విత్ రిహాన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. నమస్తే.